హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ రీనా. ప్రెసెంట్ అయితే మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్షిత ఖైరా గారు, సీనియర్ ఫిజియోథెరపిస్ట్, లక్షరీ ఫిజియో హెల్త్ కేర్ నుంచి ఫ్రమ్ బేగంపేట్. హాయ్ మ్యామ్, నమస్తే అండ్ వెల్కమ్. రైట్ మ్యామ్, పార్కిన్సన్స్ గురించి చాలా బాగా వివరించారు. దట్ వాజ్ ఆసమ్ అండి ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్. ఈసారి మనం నమ్నెస్ గురించి ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం మ్యామ్. దాంతో పాటు కొంతమందికి కళ్ళు తిరగడం జరుగుతూ ఉంటుంది, గిడినెస్ లాగా సంథింగ్ లైక్. సో అది ఏంటంటారు? అది కూడా ఒక డిసీజేనా? యా అంటే మెడికల్ టెర్మినాలజీలో దాన్ని వర్టిగో అంటారు. కానీ నార్మల్గా పర్సన్, మేడం కళ్ళు తిరుగుతున్నాయి, నాకు బ్యాలెన్స్గా ఉండట్లేదు, ఇంబ్యాలెన్స్గా ఉంటున్నాను, పడుకున్నప్పుడు సడన్గా లేస్తున్నాను, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, ఖచ్చితంగా అంతా తిరుగుతున్నట్టుగా ఉంది సరౌండింగ్స్ అని అంటారు. అది వాళ్ళ భాషలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మా భాషలో దాన్ని వర్టిగో అని కన్ఫర్మ్ చేస్తాం అనమాట. సో అది సింపుల్ అండి. పేషెంట్ ఇలా కండి ఇలా సిమ్టమ్స్ చెప్తున్నప్పుడు ఓకే ఇంబ్యాలెన్సింగ్ గిడ్డినెస్ అని రాయకుండా ఒక టర్మినాలజీ దానికి ఏమి ఇచ్చారంటే వర్టిగో అని ఇచ్చారనమాట. ఓకే. సో అది ఇప్పుడు నార్మల్గా ఏంటి బీపీ పీవీ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటున్నప్పుడు వాళ్ళకి రైట్ సైడ్ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ బీపీపీవీ ఉన్నట్టు, దాన్ని బీపీపీవీ వర్టిగో అంటారు. ఇంకొకటి చెవుల్లో ఏదో సౌండ్ వస్తుంది, చెవుల్లో సౌండ్ బ్లో గట్టిగా అవుతుంది అని అంటారు, దాన్ని టినిటస్ వర్టిగో అంటారు అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ గిడ్డినెస్తో పాటు చెవులో సడన్గా సౌండ్ వస్తుందని కూడా అనిపిస్తుంది అన్నమాట. చెవులు మూసుకుపోయినట్టు, బరువుగా అనిపిస్తుంది ఇయర్. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ కండిషన్స్ అన్నిటి కలిపి ఒకటే నేమ్ వర్టిగో. కాకపోతే కొందరు సిమ్టమ్స్లో గిడ్డినెస్ ఉంటుంది, కొందరికి ఇయర్లో చాలా బరువుగా సౌండ్ ఎక్కువ వచ్చినట్టుగా కూడా ఉంటుంది. అది దానికి చాలా మటుకు ఎక్సర్సైజెస్ చాలా ఉంటాయండి, చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి దానికి. అంటే ఒక ఆబ్జెక్ట్ని చూసుకుంటూ లెఫ్ట్ సైడ్ ఒక ఆబ్జెక్ట్ పెట్టేసి రైట్ సైడ్ మూవ్ అవ్వడం. అంటే మన కళ్ళు లెఫ్ట్ సైడ్కే ఉండాలి. ఇప్పుడు ఇట్లా పెట్టామనుకోండి, ఆబ్జెక్ట్ని లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ రైట్ సైడ్ నడవడం, మనము అది కాంటాక్ట్ వదలొద్దు. అండ్ రైట్ సైడ్ ఆబ్జెక్ట్ పెట్టి లెఫ్ట్ సైడ్గా మూవ్ అవ్వడం. సో ఇలాంటి ఎక్సర్సైజ్ ఉంటాయి అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ని చూసుకుంటూ ఒక సైడ్లో పెట్టి ఆపోజిట్ సైడ్లో మూవ్మెంట్ చేయడం. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ చాలా ఎక్సర్సైజ్ ఉంటాయి మనకి. ఇలాంటి గిడ్డినెస్ తగ్గడానికి కానీ, ఇంబ్యాలెన్స్ తగ్గడానికి కానీ చాలా ఉంటాయి. వాళ్ళకి స్ట్రైట్ లెగ్ ఒక లైన్ గీసేసి దానిపైన నడవమని చెప్తుంటాం మేము. ఫిజియోలో ఇవన్నీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అసలు ఈ గిడ్డినెస్ అనేది ఎందుకు వస్తుంది అంటారు మ్యామ్? ఇది నర్వ్ రిలేటెడ్, అది కూడా వర్టిగో నర్వ్ రిలేటెడ్ కండిషనే. సర్వైకల్ స్పాండిలైటిస్ కండిషన్స్లో ఎక్కువ మటుకు పేషెంట్స్కి వర్టిగో అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే సర్వైకల్ స్పాండిలైటిస్లో మనకేముంటుంది, రెండు వెన్నుబుక్కల మధ్యలో నర్వ్ కంప్రెస్ అయిపోతున్నప్పుడు స్పాండిలైటిస్ వస్తుంది. అదే నర్వ్ కంప్రెస్ అయిన కండిషన్కి వర్టిగో కూడా వస్తుంది. సో నర్వ్ రిలేటెడ్ కండిషన్ ఇది కూడా. కానీ నర్వ్ రిలేటెడ్ కండిషన్లో మనకు కనిపించేది గిడ్డినెస్, నమ్నెస్ కాదు. సో ఎవ్రీ నర్వ్ కండిషన్స్లలో ఒకే సిమ్టమ్ ఉండదు. ఒక నమ్నెస్ అనే కాదు, గిడినెస్గా ఉంటుంది అని చెప్తున్నాను నేను. సో అది వర్టిగో అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ వర్టిగోకు సంబంధించి ఎక్కువగా మీ దగ్గరికి మేల్స్ వస్తారా, ఫీమేల్స్ ఎక్కువ వస్తూ ఏది లేదంటే మటుకు బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కండిషన్స్ టుగెదర్ గా. ఆడవాళ్ళు నీరసంగా ఉంటారు, ప్రతిదానికి పడిపోతున్నారు, స్ట్రెస్ అంతా వాళ్ళే తీసుకుంటారు కదా. ఓకే, స్ట్రెస్ అంతా వాళ్ళే తీసుకుంటారు. లేడీస్లలో ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ మెనోపాజ్ చాలా మటుకు చేంజెస్ వస్తాయి, వాళ్ళ దాంట్లో బొక్కలు అరగడం స్టార్ట్ అవుతుంటాయి. అంటే మేల్స్లో కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్లో ఎక్కువ బొక్కలు అరిగే కండిషన్ తొందరగా స్టార్ట్ అవుతుంది మెనోపాజ్ తర్వాత. సో వాళ్ళకి ఇలాంటి స్పాండిలైటిస్ కండిషన్స్ కానీ నర్వ్ రిలేటెడ్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. నేను చూస్తుంటాను కూడా పేషెంట్స్ ఫీమేల్స్లలో ఎక్కువగా వస్తుంటాయి. కానీ మనము టీచర్స్, నేను చూసిన దాంట్లో టీచర్ ప్రొఫెషన్లో ఉన్న చాలామంది ఈ కండిషన్ వర్టిగో దాంతో ఎక్కువ వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి స్పాండిలైటిస్ ఉంటుంది, వాళ్ళు బోర్డు మీద పెట్టి రాయడం కానీ కరెక్షన్ చేసేటప్పుడు తల కింద పెట్టి చేయడము. సో టీచర్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు నేను ఎక్కువ చూశాను. అంటే నా ఎక్స్పీరియన్స్లో అది, ఇట్ మైట్ బి నాట్ రిటన్ ద బుక్స్, బట్ టీచర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి నేను ఎక్కువ మటుకు చూశాను. స్పాండిలైటిస్ వర్టిగో రెండు కలిపి కండిషన్ నేను చూశాను. సో రెండు సేమ్, అంటే ఒక మనిషిలోనే స్పాండిలైటిస్ ఉండొచ్చు, నమ్నెస్ ఉండొచ్చు, అండ్ వర్టిగో కూడా ఉండొచ్చు. అదే చెప్తున్నాను, మనం తీసుకునే డైట్ చాలా స్పెసిఫిక్గా ఉండాలి. ఎక్సర్సైజ్
అన్ని ఈ మనకి సప్లిమెంట్స్లో ఏది కూడా తక్కువగా ఉన్నా కూడా మనకి నమ్నెస్ వస్తుంది. మంచి ఫుడ్ డైట్ తీసుకోవాలి, బాడీలో ఎక్సర్సైజ్, ఎవ్రీడే వాక్, ఎవ్రీడే వాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే 40 to 45 minutes, 30 to 45 minutes వాక్ చేస్తే ఒక పర్సన్ నార్మల్గా వాళ్ళకి ఒక పర్సన్ ఏదైతే కాఫీ తాగుతారో వచ్చే ఆ ఎనర్జీ లెవెల్ కూడా ఈ అండ్ స్ట్రెస్ అవుతున్నప్పుడు టెన్షన్ పడుతున్నప్పుడు కాఫీ టీ తాగుతారో ఆ 40 to 45 minutes వాక్లో కూడా అదే ఎనర్జీ వాళ్ళకు తెచ్చుకుంటారు. అంత ఇదిగా ఉంటుంది వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు. అండ్ డయాబెటిక్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో వాకింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. మనం ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దిస్ థింగ్. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. దెర్ మెనీ ప్రాబ్లమ్స్ దట్ గెట్ సాల్వ్ అనమాట. డయాబెటిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్. మోకాలు కూడా మనకి నొప్పి లేకుండా కండరాలు స్ట్రాంగ్ అవ్వడానికి ఈ వాకింగ్. సో ఎవ్రీడే 45 minutes మీ లైఫ్ స్టైల్లో ఆ వాకింగ్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ తీసుకున్నారంటే చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఒక్క పర్సన్లో ఇన్ని కండిషన్స్ ఉంటాయా అంటే మరి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మరి మనకి లైఫ్ స్టైల్ బాగాలేకపోతే ఖచ్చితంగా ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. సరే మ్యామ్, చాలా చక్కగా సవివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ బ్యూటిఫుల్ టైమ్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ మెసేజ్ అండి. సో గైస్, చూసారు కదా, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.